అదిగో సుస్మిత. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు. మరి మీ ఇద్దరూ రెడీయా? ఇదిగో సుష్మిత, ఏయ్ డిస్టర్బ్ చేయొద్దే ప్లీజ్, నిద్ర వస్తుంది. సుష్మిత లే, నిన్నే లెమ్మంటున్నానా? లే. లే. ఏయ్ ఏంటి ఏంటి కొట్టావు? ఎందుకే పిలుస్తున్నావు? నేను నిన్నెప్పుడు పిలిచానే? ఇప్పుడే కదే సుష్మితలే సుష్మితలే అని అన్నావు. అబ్బా నేను అనలేదే, గురక పెట్టి నేను పడుకొనుంటే. మరి పిలిచింది ఎవరే? లేపింది తను కాదు, నేను. ఎవరు నువ్వు? ఓసే ఓసే, మాట వినపడుతోంది, మనిషి కనపడట్లేదు. కొంప తీసి దయ్యమంటావా? ఏమోనే. వితౌట్ మేకప్ లో మీరు దయ్యాల్లా ఉంటారు. మీ దగ్గరికి దయ్యాలు ఎందుకు వస్తాయి? అవునవును, ఆ మాట నిజమే కానీ ఎవరు నువ్వు? చూస్తారా? 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 అరవద్దు. ఎవరు నువ్వు? మృత్యుదేవతని. మృత్యుదేవత అంటే? అంటేనా మీ చదువులు తగలయ్యా. మృత్యుదేవతనంటే మీ చావునన్నమాట. చావా అంటే మమ్మల్ని చంపడానికి వచ్చావా? అవును. ఎదుగో
ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. ఏ అచ్చట ముచ్చట తీరలేదు. అప్పుడే చంపేస్తానంటే ఎలా? మేం రామ్ వెళ్ళిపో. రూల్ ప్రకారం తప్పు చేశామని ఒప్పుకుంటే శిక్షిస్తాం, లేదంటే చావే శిక్ష. మీరు తప్పు చేశారు. తప్పుని ఒప్పుకోకుండా ఇంకా అందరినీ మోసం చేస్తున్నారు. మేమేం తప్పు చేశాం? మేమేం తప్పు చేయలేదు. కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ దొంగిలించి పల్లవి మీద దొంగతనం మోపారు కదా. మేం మోపడం ఏంటి? తను నిజంగానే ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసింది. తన బ్యాగ్లో ఎగ్జామ్ పేపర్స్ ఉండడం అందరూ చూశారు. కానీ అదంతా అబద్ధం. తను దొంగతనం చెయ్యలేదు. అసలు దొంగలు మీ ఇద్దరే అని నాకు తెలుసు. మీ ఇద్దరే ఎగ్జామ్ పేపర్స్ ని కొట్టేసి తన బ్యాగ్ లో పెట్టారని నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని పట్టుకుపోతాను. ఏం కాదు. అయినా పల్లవికి సపోర్ట్ చేస్తున్నావు. తను నీకేమైనా ఫ్రెండా చుట్టమా? తన అమాయకత్వం నాకు ఫ్రెండ్, తన మంచితనం నాకు చుట్టం. పల్లవి బాగా యాక్ట్ చేసింది కదా. అరవకు, చూడు. రండి వెళ్దాం, పదండి. నువ్వేమన్నా భోజనానికి పిలుస్తున్నావా? వెంటనే వచ్చేయడానికి. మేం రాము. అయితే ఇక్కడే మింగే. చరణ్, అక్షిత, ఎవరంటే? చెప్పు. అది ఆ పల్లవి. ఇప్పటి వరకు నాటకం ఆడింది నువ్వా? చరణ్, చరణ్ లోపలికి రండి. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ పల్లవి చీకట్లో నిలబడి మృత్యుదేవత అని చెప్పి
మమ్మల్ని భయపెట్టింది అక్షిత. కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ దొంగలించింది ఎవరు అని నిలదీస్తుంది. ఓహో, తెల్లారేసరికి నిన్ను ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ నేరాన్ని అమాయకులైన నా ఫ్రెండ్స్ మీదకి నెట్టేద్దామని వాళ్ళని భయపెట్టాలని వచ్చావా? వాళ్ళ మీద నేరం నెట్టేయడానికి రాలేదు. అసలు దొంగలెవరో తెలుసుకోవాలని వచ్చాను. ఏం తెలుసుకున్నావు మరి? ఏంటి చరణ్, నువ్వు దీనికి సపోర్టా? నిజంగా వీళ్ళే తప్పు చేసుంటే నిరూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా. రాత్రిపూట ఇలా వచ్చి భయపెట్టినందుకు ఇప్పుడే పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించగలను. కానీ నిన్ను చూసి దీన్ని విడిచిపెడుతున్నాను. ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. రేపు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు. పో ఇక్కడి నుంచి, వెళ్ళండి. నువ్వు గనక సమయానికి రాకపోతే ఆ భయంతో చచ్చిపోయేవాళ్ళం. తెల్లారితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని, ఈ లోపల నిజాలన్నీ బయట పెట్టాలని ఆధారాల కోసం ఇలా వచ్చి నాటకం ఆడిందన్నమాట. తనకి అనుమానం వచ్చిందని తెలిసే నేనిక్కడికొచ్చాను. టైంకి వచ్చావు, లేదంటే ఇక మా పని అంతే. ఇంతకీ భయంలో నా పేరు గానీ చెప్పలేదు కదా. నువ్వు ఒక్క క్షణం రావడం ఆలస్యమైంటే అదే జరిగేది. సరే, ఈ కేసులో ఆధారాలు సంపాదించడానికి అది ఇలాంటి వెధవ పనులు చాలా చేస్తూ ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇంకెందుకు కేర్ఫుల్? రేపు ఎలాగో దాన్ని అరెస్ట్ చేస్తారని చెప్తున్నావు కదా. అవును, రేపు అరెస్ట్ తప్పదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి అప్పుడే రెడీ అయిపోయావు? కాలేజ్కి. కాలేజ్కా? ఇంత ఎర్లీగానా? అవును మమ్మీ, ఇవాళ ఎందుకో ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్తానా అని అనిపిస్తుంది. ఎందుకో? ఇవాళ నా శత్రువైన పల్లవిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, అందుకే రాత్రి నుంచి నిద్ర పడితే ఒట్టు. ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్తానా, ఎప్పుడెప్పుడు పోలీసులు వచ్చి పల్లవిని అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తూనే టైం అంతా గడిపేశాను మమ్మీ. పాటు చదువుకుంటున్న ఒక ఫ్రెండ్, మన ఇంట్లో మన మనిషిలాగా ఉండే ఒక అమ్మాయి, తను చెయ్యని తప్పుకి తన మీద నింద పడింది అని అమ్మ వాళ్ళు బాధపడుతుంటే తను మాత్రం పల్లవి అరెస్ట్ అవ్వడం ఆనందం అంటుంది. తనకే కాదే, నాకు కూడా ఆనందంగా ఉంది. అంటే గీత,
ఆనందం అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనుకోవటం తప్పు కాదు కదా. పల్లవి ఏ తప్పు చేయలేదు. ఆహా అని నువ్వు చెప్తే అయిపోతుందా? ఓహో, గీత చెప్పింది కాబట్టి న్యాయదేవత చెప్పినట్టే అని పోలీసులు పల్లవి మీద పెట్టిన కేసుని కొట్టేసి పల్లవిని వదిలేస్తారా? హా? అయితే పోవే, పోయి పోలీసులకి చెప్పుకో. పో. అక్షిత, ఏమైందే? ఎందుకు తనలా నెట్టేశావు? కామాక్షి, ఇవాళ పోలీసులు మన పల్లవిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆనందపడుతోంది. పిన్ని కూడా అక్షిత మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పకుండా తనకే సపోర్ట్ చేస్తోంది. చేస్తుంది, ఎందుకు చేయదు? దీని బట్టే కదా దీనికి బుద్ధులొచ్చాయి. ఎవరెంత చంకలు కొట్టుకున్నా నిజమనేది ఒకటి ఉంటుంది. దేవుడనేవాడు ఒకడున్నాడు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. నువ్వు పద గీత. ఈ ముసల్దానికి మొన్న కాళ్ళు నొప్పులే వచ్చాయి. కాళ్ళు చేతులు అలాగే నోరు కూడా పడిపోయి ఉంటే దీని నీతులు చెప్పే గోల బాగా తగ్గేది. అంటుందిగా మమ్మీ, దేవుడే సమాధానం చెప్తాడు అని. చూద్దాం ఆయన ఏం సమాధానం చెప్తాడు. పల్లవి, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు రాము. ఏమీ లేదు కాదు, ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పు. అక్షిత, ఏంటి నీ ఫ్రెండ్ అంటే కోపం వస్తుందా? మరి ఇప్పుడు గారు నిన్న మా ఫ్రెండ్స్ ని అవమానించినప్పుడు, మేమేదో తప్పు చేశామని మాట్లాడినప్పుడు నాకు కోపం రాదా? అక్షిత, ఎందుకు అస్తమానం పల్లవితో ఎప్పుడు నువ్వు గొడవ పడతావు? నువ్వు నోరు మూస్తావా? అనవసరంగా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. అయినా నువ్వేంటే నాతో పాటు నాకు సపోర్టుగా ఉండాలి కానీ ప్రతి దానికి పల్లవికి సపోర్ట్ చేస్తావు. ఓహో, అప్పుడప్పుడు ఇది నిన్ను అక్క అని పిలుస్తుందని నువ్వు చెల్లిగా ఫీల్ అయిపోతున్నావా? అక్షిత, ఏం జరిగిందో, కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ ఎలా మిస్ అయ్యాయో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు అనవసరంగా ఏంటి నీకు తెలుసు నాకు తెలుసు? హా, ఎగ్జామ్ పేపర్స్ ఎలా బయటకు వచ్చాయో, ఎవరి దగ్గర దొరికాయో, ఎవరిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారో ఇక్కడ అందరికీ తెలుసు. పల్లవి, ఏమైంది? తనేం చెప్తుంది చరణ్? అక్షితను అడుగు, తను చెప్తుంది. కాసేపట్లో ఈ పల్లవి మేడం గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రాబోతున్నారు. ఇదిగో అందరూ వినండి ఫ్రెండ్స్, కమాన్. కాసేపట్లో పోలీసులు వచ్చి పల్లవి గారిని ఎత్తుకెళ్తారు. సారీ ఎత్తుకెళ్ళలేరు కదా, తీసుకుని వెళ్ళిపోతారు.